హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. మేము తిరుపతి వెళ్ళాం కదా, అనుకోకుండా అప్పటికప్పుడు వెళ్ళాం కదా. మాకు రూమ్ ఎన్ని గంటలకు దొరికింది, మాకు దర్శనం ఎన్ని గంటలు పట్టింది, ఎలా అయ్యింది అన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేము రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మేము మార్నింగ్ దిగి కొండపైకి వెళ్ళిపోయాం కదా, 5:30కి దిగి బస్సు ఎక్కి కొండపైకి వెళ్ళాం కదా. వెళ్ళిన తర్వాత మేము అక్కడే ఫ్రెష్ అయ్యాము, అంటే ఓన్లీ బ్రష్లు చేసాము, టిఫిన్ అయితే చేసేసాము. మా మధ్యగారు రూమ్స్ దగ్గర వెయిట్ చేశారు. మనకి అది ఇస్తారు కదా నెంబర్ అనేది, అది మాకు వచ్చేసరికి 3.5 hours పట్టింది. అంటే 12:30 అయింది మాకు రూము అనేది వచ్చేసరికి. ఇదే మా రూము. మేము 9 అలా నుంచుంటే 10, 11, 12:30 అంటే 3.5 hours పట్టింది. ఇప్పుడైతే రూమ్కి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోతున్నాము. పిల్లలైతే చక్కగా నామాలు పెట్టుకుంటున్నారు, కలర్స్ బొట్లు ఉంటే. మేము ఇప్పుడు రెడీ అయిపోయాం. ఇప్పుడు టైం అయితే 2:42 అవుతుంది. టైం అయితే ఇప్పుడు 2 అవుతుంది, మధ్యాహ్నం 2 అవుతుంది. ఇప్పుడు మేము అన్నప్రసాదానికి వెళ్తున్నాము. ఎందుకంటే మేము మార్నింగ్ దిగి రూమ్ కోసం అక్కడే కూర్చుని అందరం వెయిట్ చేసి రూమ్ వచ్చిన తర్వాత 12:30 అలా అయింది కాబట్టి రూమ్కి వచ్చాము. స్ట్రెయిన్ అయి ఉన్నాం కాబట్టి ఇక పడుకుంటే లేవలేమో అని చెప్పేసి ఆఫ్టర్నూన్ 2:40 అయ్యింది. ఇక్కడైతే శ్రీవారి ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నాము, అన్న ప్రసాదము. అక్కడికైతే ఇక నడిచి వచ్చేద్దాం అనుకున్నాము, కానీ నడవలేక ఇంకా అక్కడే మేము అటు ఉంటాయి కదా జీప్లు, అవి ఎక్కైతే ఈ అన్నప్రసాదం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చెప్పులు బయటే పెట్టుకుని లోపలికి వెళ్తున్నాము. ఇక అన్నప్రసాదం దగ్గర నుంచి మాడా వీధిలో కూడా చెప్పులతో తిరగకూడదు కాబట్టి ఒక ప్లేస్లో పెట్టేసుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే భోజనానికి వచ్చేసాము దగ్గరికి. అన్నదానం జరుగుతుంది కదా, అన్నప్రసాదం, అక్కడికైతే వచ్చేసాం మేము ఇప్పుడు భోజనం చేయడానికి. కాళ్ళైతే కాలిపోతున్నాయి, చాలా ఎండ ఉంది. అక్కడికి కూల్ పెయింట్ వేశారు. కూల్ పెయింట్ మీద నడిస్తే బాగానే ఉంది, కానీ కొంచెం సైడ్కి వెళ్ళినప్పుడు కాళ్ళు మాడిపోతున్నాయి. ఎండలు వచ్చేసినాయి, ఎండాకాలం చాలా ఎండ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే 3 అయిపోతుంది, మేము భోజనానికి వెళ్ళిపోతున్నాం. భోజనానికి లైన్ ఇది, లైన్లో అయితే వెళ్తున్నాము. ఇక్కడ కొంచెం ఫ్రీగానే నడగలిగాం, కానీ ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం తొక్కేసినట్టు అయింది. అంటే ఒకరికొకరు తోసుకున్నట్టు అయిపోయింది, చాలా భయం వేసింది. మళ్ళీ మనం ఆ హాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీగానే ఉంది. అప్పుడే మాలాగా వచ్చి రూమ్స్ దగ్గర రెడీ అయ్యి వచ్చిన వాళ్ళు, అలాగే దర్శనం అయ్యి వచ్చిన వాళ్ళు అందరూ కూడా భోజనానికి వస్తూ ఉంటారు కదా, అందుకు జనం ఎక్కువ అయ్యారు. అప్పటికే టైం 3 అయిపోయింది కాబట్టి తొక్కేసినట్లాగా అయింది కొంచెం. మేమైతే లోపలికి వచ్చేసాం. ప్రసాదం వేశారు, ప్రసాదం అయితే చాలా బాగుంది. తర్వాత ఒక పచ్చడి, ఇది క్యారెట్ బీట్రూట్ ఫ్రై, ఇది అయితే చాలా బాగుంది. నెక్స్ట్ సాంబార్ కూడా చాలా బాగుంది. దాంతోపాటు మనకి మజ్జిగ కూడా ఉంటుంది కదా. అన్నప్రసాదము చేసిన తర్వాత మేము ఇక అలా బయటకు వచ్చాము. అక్కడే సరదాగా అన్నీ చూద్దాము అని చెప్పేసి అలా బయట చూస్తూ వరాహస్వామి టెంపుల్ ఉంటుంది కదా, ఆ వరాహస్వామిని కూడా ఇక దర్శనం చేసేసుకుందాము, ఎలాగా వచ్చాం కదా ఇప్పుడు అని చెప్పేసి మేమైతే వరాహస్వామి దర్శనానికి వచ్చాము. మాకైతే స్వామివారి దర్శనం మాకు రేపు మార్నింగ్ 4కి వచ్చింది. అంటే సాటర్డే మార్నింగ్ 4కి మేము ట్రైన్ దిగ్గానే టోకెన్స్ తీసుకున్నాము. ఎలా తీసుకున్నామో దీని ముందు వీడియోలో పెట్టాను నేను, చూడండి అది కూడా. ఫ్రెండ్స్, మేమైతే వరాహస్వామి దర్శనానికి వచ్చాం కదా. ఇక్కడ ఏనుగులు వస్తున్నాయి, చూసారు కదా ఏనుగులు. ఫ్రెండ్స్, అన్నప్రసాదం చేసేసిన తర్వాత వరాహస్వామిని దర్శనం చేసుకోవటానికి వెళ్ళాము. వరాహస్వామి దర్శనం చాలా బాగా జరిగింది. తర్వాత ఇలా మాడావీధుల్లోకి వచ్చాము. మాడావీధుల్లోకి వచ్చి అన్నీ కూడా ఒకసారి చూస్తున్నాము. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఈరోజు, కింద కూడా కాలిపోతుంది, కానీ కూల్ పెయింట్ వేయడం వల్ల చాలా చల్లగానే ఉంది నడిచేటప్పుడు. కొన్ని ప్రదేశాల్లో అయితే కాళ్ళు అయితే బాగా కాలుతున్నాయి. ఏనుగులు కూడా వచ్చినవి. ఇలా మాడావీధులు అన్నీ చూసుకుంటూ మేము ఇక్కడ కాసేపు అయితే టైం స్పెండ్ చేసి అప్పుడు బయటికి వెళ్తాము రూమ్లోకి.
చూసారు కదా, ఏనుగులు వస్తున్నాయి. అప్పుడే అందరూ కూడా ఆ ఏనుగుల దగ్గర ఫోటో తీసుకోవడానికి, అలాగే ఏనుగులు దీవిస్తున్నాయి. అంటే మనం ఒక 20 రూపీస్ అలా ఇస్తే ఏనుగులను తీసుకొస్తున్నారు కదా, వాళ్ళకి ఒక 20 రూపీస్ నుంచి మనకి తోచింది ఇస్తే ఏనుగు చేత దీవిస్తున్నారు. ఆ తొండం మన తలపైన పెట్టి దీవిస్తున్నారు. అందుకోసం అందరూ కూడా జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. వాళ్ళు వీడియోస్ ఫొటోస్ అయితే తీయొద్దు అంటున్నారు, కానీ అందరూ తీసుకుంటున్నారు. ఇప్పుడు టైము ఇది ఫ్రైడే ఈవినింగు 4:30 అలాగా. మేము భోజనాలు అవి చేసి వచ్చేసాం కదా, 4:30 అలా అయింది కదా. మాకు దర్శనం చెప్పాను కదా నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారుజామున 4 కానీ సాటర్డే. అయితే మేము సాటర్డే మార్నింగ్ 4కి అని చెప్పేసి 4కి వెళ్ళటం కాదు కదా, మనం ముందే ఉండాలి, ముందే లైన్లోకి వెళ్ళాలి. కాబట్టి మేము ఏ టైంకి వెళ్ళాము, ఎలా వెళ్ళాము అనేది కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఈవినింగే కాబట్టి మేము ఇక్కడ అన్నీ చూసుకుంటున్నాము. మళ్ళీ రూమ్కి వెళ్ళాలి, రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి వెళ్ళాలి. కాబట్టి ఏ టైంకి వెళ్తున్నాము ఏంటి అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే మీరు చూడండి. అందరూ తిరుమల తిరుపతి రావాలంటే ఒక 3 months ముందే రిజర్వేషన్ చేయించుకుంటారు. అలాగే దర్శనం టోకెన్స్ అన్నీ కూడా వేయించుకుంటారు కదా. మేము అది ఏమీ లేదు, అప్పటికప్పుడు అనుకున్నాము వచ్చేసాము. ఎందుకంటే పిల్లలకి కరెక్ట్గా ఎగ్జామ్స్ ఆ టైంకి అయిన వెంటనే వెళ్ళిపోదాము అని అనుకుని ఇక మేమైతే వచ్చేసాము. ఒక ప్లానింగ్ లేకుండానే వచ్చేసాము. అంటే మనకి అంతా మంచిగా జరుగుతుంది, అన్నీ బాగా అవుతాయి దర్శనాలు అన్నీ కూడా అనుకుని మేము బయలుదేరి వచ్చాం. కాబట్టి మాకు నిన్న దిగిన తర్వాత రూమ్ కూడా ఈరోజు మార్నింగ్ 3.5 hours అంటే బాగానే వచ్చేసింది కదా. అంటే అక్కడ వరకు అయితే మాకు హెల్పే జరిగింది. ఇక శ్రీవారి దర్శనం అవన్నీ కూడా ఎలా జరుగుతాయి, మళ్ళీ మేము ఇంకా ఏమేమి చూస్తామో అవన్నీ కూడా ప్రజెంట్ అయితే మాకు ప్లానింగ్ లేదు. మాడా వీధుల్లో జనం చూసారా ఎంతమంది ఉన్నారో. అందరూ దర్శనం చేసుకుని వరాహస్వామిని కూడా దర్శనం చేసేసుకుని, అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యి అన్నప్రసాదం చేసేసి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా మాడా వీధుల్లో చక్కగా అలా తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఇంకా చిన్న చిన్న టెంపుల్స్, చిన్న ఇలా అమ్మవార్లు అందరూ ఉంటారు కదా, అందరినీ దర్శనం చేసుకుంటూ ఇక్కడైతే ఉన్నారు. ఏనుగులు కూడా అటు వెళ్తున్నాయి. ఇక చాలాసేపు మేము ఇక్కడ కూర్చున్నాము. ఈవినింగ్ కూర్చున్న తర్వాత 5 అలా అవుతుందేమో ఇక బయలుదేరదాము అని చెప్పేసి, ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి రెస్ట్ లేదు కదా, మళ్ళీ వెంటనే రెడీ అయ్యి మేము వచ్చేసాము. కాబట్టి బయలుదేరి వెళ్దాము అనుకుంటున్నాము. కాకపోతే ఈ లోపల పిల్లలు కొంచెం షాపింగ్ చేసుకుని వెళ్దాము అన్నారు. సరే షాపింగ్ అంతా కూడా అక్కడే ఉంటుంది కదా మనకి అని చెప్పేసి జస్ట్ వెళ్తూ అలాగా వాళ్ళకి నచ్చిన చోట ఆగి వాళ్ళకి ఏది నచ్చితే అది కొనుక్కుంటారని చెప్పేసి ఆగుతూ మేము వెళ్తున్నాము. ఇక్కడ వాళ్ళు ఏవో అడుగుతున్నారు, ఇత్తడివి లక్ష్మీదేవి బొమ్మ అలా ఉంటాయి కదా, పిల్లలు ఇష్టపడతారు అవి కూడా వాళ్ళు టేబుల్ మీద పెట్టుకోవడానికి, కానీ అలా అన్నీ చూస్తున్నారు. అలాగే తాళ్ళు కొనుక్కుంటున్నారు. వెంకటేశ్వర స్వామి చిన్నవి విగ్రహాలు అడుగుతున్నారు. వాళ్ళకి నచ్చినవి అన్నీ చూసుకుంటూ మేము అలా అయితే వెళ్తున్నాము. జస్ట్ ఆగలేదు కానీ ఒక్కొక్క షాపు అలా చూసుకుంటూ దగ్గర నుంచి రూమ్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మళ్ళీ వెళ్ళాలి, రెస్ట్ తీసుకోవాలి, ఒక 2 hours అన్నా పడుకోవాలి. పడుకున్న తర్వాత వెంటనే లేచి వెళ్ళాలి మేము దర్శనానికి. 4 అంటే మనం 4కే వెళ్ళకూడదు కదా, నైటే వెళ్దాం అనుకుంటున్నాము. ఏ టైంకి అనేది నేను చెప్తాను. చూసారు కదా, ఈవినింగ్ అయిపోవడం వల్ల ఇక్కడ లైటింగ్స్ అవి ఉన్నాయి. చాలా బాగుంది టెంపుల్ అనేది. ఇక్కడే షాపింగ్ పైన ఉంటుంది కదా, అక్కడే షాపింగ్ చేస్తున్నాం మేము. ఈ లైట్స్ వేయటం వల్ల ఈ ప్రాంగణం అంతా కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్ దగ్గర, శ్రీవారి టెంపుల్ దగ్గర అందరూ కూడా కూర్చున్నారు చాలామంది అక్కడే. ఇక పిల్లలు అనుకున్నది కొంచెం షాపింగ్ అయితే అయ్యింది. షాపింగ్ అంటే ఏమీ లేదు, ఏవో చిన్నవి అలా ఏవో తీసుకున్నారు, తాళ్ళు అలాంటివి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 6:30 అయ్యింది. ఇప్పుడు మేము రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మార్నింగ్ 4కి అయితే దర్శనం పడింది, తెల్లవారుజామున 4కి. కానీ మేము 12కే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము దర్శనానికి, అక్కడ వెయిట్ చేయడానికి. అందుకే ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఒక 2 hours రెస్ట్ తీసుకుందామని వెళ్ళిపోతున్నాము. ఫ్రెండ్స్, ఈవినింగ్ అంటే నైట్ 8 అయిపోయింది. మేము రూమ్కి వచ్చేసరికి వచ్చి పడుకొని
ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకుని ఇప్పుడు 10కి టిఫిన్ చేయడానికి బయలుదేరుతున్నాం. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళాలి. 6:30కి రూమ్కి వచ్చేస్తున్నామని చెప్పాను కదా, మళ్ళీ మధ్యలో పిల్లలు ఆగారు. ఇంకా అలా నడుచుకుని రూమ్కి వెళ్ళేసరికి 8:30 అయిపోయింది. ఇప్పుడైతే శరవణ భవన్కి వచ్చేసాము టిఫిన్ చేద్దామని. ఇప్పుడు 10 అయింది. మేము వెళ్ళిన తర్వాత 8కి 2 అవర్స్ పడుకుని లేచి ఫస్ట్ అయితే టిఫిన్ చేయడానికి వచ్చేసాము. ఇక్కడ పిల్లలు ఫ్రైడ్ రైస్ తింటున్నారు. మనకి శ్రీవారి కొండ మీద అంతా కూడా తిరుపతిలో గోబీ ఫ్రైడ్ రైస్ అలా ఫ్రైడ్ రైస్లే ఉంటూ ఉంటాయి కదా, ఎక్కువ అవే ఉంటాయి. పిల్లలు ఫ్రైడ్ రైస్ కావాలంటే అదైతే ఇప్పించాము. మేము కూడా టిఫిన్స్ అవి తినేసి రూమ్కి అయితే వచ్చేసాము. మా రూమ్ అక్కడికి దగ్గరే స్లోగా నడుచుకుంటూ వచ్చేసాము. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడైతే టైము మాకు 1 అయింది. అంటే మేము టిఫిన్ చేసి వచ్చిన తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యేసరికి ఒక 1.5 అవర్ అలా టైం అయితే పట్టింది మాకు. ఇప్పుడు నైట్ 1 అయింది. ఫ్రైడే నైట్ 1 అయింది. ఇప్పుడు మేము ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మాకు 4 కదా, తెల్లవారుజామున 4 కాబట్టి మేము 1కే వెళ్ళిపోతున్నాము లైన్లో ఉండటానికి. అక్కడ మనకి ఈ జీప్ అయి ఎక్కాం కదా మేము, ఆ డ్రైవర్స్ అయితే చెప్పారు మీరు 4 అంటే 12 అలా వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోయి లైన్లో ఉండొచ్చు, వదిలేస్తారని చెప్పారు. సరే కదా, మేము రెడీ అయ్యేసరికి ఎలాగో 1 అయింది. 1కి అయితే స్టార్ట్ అయిపోయాము. మరి దర్శనం ఎలా అయింది ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే బయటకు వచ్చేసాము, రూమ్ బయటికి. ఇంకా మొబైల్ అనేది లోపల పెట్టేయాలి, అక్కడ నాట్ అలౌడ్ కాబట్టి నేనైతే మొబైల్ లోపల పెట్టేసి దర్శనానికి అయితే వెళ్తాను. ఇప్పుడు వెళ్ళి వచ్చేసిన వెంటనే మళ్ళీ దర్శనం ఎలా అయిందో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే దర్శనానికి వెళ్ళి వచ్చేసాము. దర్శనం చాలా బాగా జరిగింది. అయితే మేము 1కే లైన్లో వెళ్ళిపోయాం కాబట్టి అలా వెళ్ళిన తర్వాత ఒక కంపార్ట్మెంట్లో పెడతాడు కదా మనల్ని, ఒక హాల్లో, అక్కడైతే కూర్చున్నాము. కొంచెం లైన్లో వెళ్ళటము, లైన్ ఆగటము, అందరూ లైన్లో కూర్చోవటం అలా లేట్ అయింది. కానీ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక ½ అన్ అవరే ఉన్నాము, అంతే. వెంటనే వదిలేశాడు. అప్పుడు మళ్ళీ మేము అందరం కూడా లైన్లో అయితే దర్శనానికి వెళ్ళిపోతున్నాము. వెళ్ళేటప్పుడు మళ్ళీ చాలాసేపు అయితే మేము లైన్లో ఉండిపోయాము. ఎందుకు అంటే సాటర్డే మార్నింగ్ కదా, 4 అలా అంటే సుప్రభాత సేవ అలా అవుతుంది కాబట్టి మళ్ళీ లైన్ చాలాసేపు అలా ఉండిపోయింది. ఒక 1.5 అవర్ 2 అవర్స్ వరకు అలా ఉండిపోయాము. తర్వాత మేము స్టెప్స్ మీద వెళ్ళాక లైన్ ఆగింది. మాకు కింద లైను వేరే రూట్లోంచి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అరుచుకుంటూ, ఓపెన్ చేశారని. ఏంటి మేము వెనక్కి వెళ్తే మళ్ళీ వెనక ఉండిపోతాం, మేము ఆల్రెడీ పైన ఉన్నాం కదా, వెనక్కి వెళ్ళాలా వద్దని ఆలోచిస్తే నిజంగానే వాళ్ళందరూ వెళ్తున్నారు. అప్పుడు మా ఫ్రెండ్ ఉన్న వాళ్ళు కూడా బ్యాక్ వచ్చేయడంతో ఓహో వదిలినట్టున్నారు అని చెప్పేసి మేము కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయాము. అది విఐపీస్ వెళ్ళేది అన్నారు, మరి అది ఏంటో నాకు తెలియదు. కానీ చక్కగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము బయటకు వచ్చేసరికి మార్నింగ్ 7 అయ్యింది. అయితే సాటర్డే మార్నింగ్ అవడం వల్ల తెల్లవారుజామున సుప్రభాత సేవ అన్నీ ఉంటాయి కదా, అందుకు అనుకుంటాను లైన్లో అయితే కొంచెం ఎక్కువసేపే ఉన్నాం మేము. మనం లైన్లో నిలబడి వెయిట్ చేసి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని కళ్ళారా చూడాలి అని అనుకుంటాం కదా, అలా వెయిట్ చేసి లైన్లో నడుచుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళగానే మనం ఇలా కళ్ళారా చూస్తాము, అది ఒక కళలా అయిపోతుంది. మనల్ని పక్కకి తోసేస్తారు. మనం పక్కకు వెళ్ళిన తర్వాత ఒకటి గమనించారా, అంత లైన్లో నుంచుని వెయిట్ చేసి వచ్చిన ఆ అలసట అనేదే ఉండదు. మన మనసు నిండా ఆనందం, కళ్ళ నిండా ఆనందంతో మనం బయటకు వస్తాము. ఏదో ఒక అద్భుతం చూసాము, ఆ వెంకటేశ్వర స్వామిని కళ్ళారా చూసామనే ఆనందం మనకి చాలాసేపటి వరకు పోదది. మరి మనసు నిండా ఆ ఆనందంతో మేమైతే ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాము. రూమ్కి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, ఏం చూస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మరి మీరు తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియో కూడా. అలాగే దీని ముందు వీడియో కూడా చూడండి, అది కూడా మేము ఎలా వెళ్ళామో ఏంటని అప్లోడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.